హాయ్ cinegoer.com వ్యూవర్స్, నా పేరు చిన్న, మీకు తెలుసు అనుకుంటాను. నా ఒరిజినల్ నేమ్ జితేందర్ రెడ్డి అండి. 1986లో హైదరాబాద్లో మధు ఫిలిం అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్టింగ్లో మధుసూదన్ రావు గారి దగ్గర యాక్టింగ్లో కోచింగ్ తీసుకుని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడలిస్ట్గా బయట వచ్చి ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళి అక్కడ వేషాల కోసం ట్రై చేసి కొద్ది రోజులు స్ట్రగుల్ అయ్యి దొరక్క మళ్ళీ వద్దులే అనుకుని ఇలాంటి మీమాంసలో ఉండగా అనుకోకుండా రామ్ గోపాల్ గారు కలవడం, ఆయన పేపర్లో ఇచ్చిన యాడ్కి మేము వెళ్ళి కలిసి అందులో నేను సెలెక్ట్ అయ్యి ఫస్ట్ టైం శివ అనే సినిమాలో ఒక గుర్తింపు గల క్యారెక్టర్తో నేను ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. అందులో నా క్యారెక్టర్ పేరు చిన్న. ఆ పేరుతోనే నేను ఇండస్ట్రీలో సెటిల్ అయ్యే అవకాశం కల్పించింది శివ సినిమా. నాకు అంత పేరు తీసుకొచ్చింది. అలా అక్కడి నుంచి రెండో సినిమా పుట్టింటి పట్టు చీర, మధురానగర్లో, అల్లరిపిల్ల, ఇంకా వరుసగా అలా చేస్తూ ఇప్పటివరకు 120 సినిమాల దాకా నేను యాక్ట్ చేశాను. ఫస్ట్ సినిమా శివాలో నా క్యారెక్టరు ఇన్ని రోజులు నేను నిలబడడానికి, ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఉండడానికి ఒక పెద్ద బేస్మెంట్ అది. అదే నాకు ఎన్ని క్యారెక్టర్లు చేసినా గొప్ప క్యారెక్టరు. ఆ తర్వాత పుట్టింటి పట్టు చీర, మధురానగర్లో, అల్లరిపిల్ల, ఆంటీ, కిష్కిందకాండ, ఆవేశం, ఇలా చాలా సినిమాలు చేశాను. వీటిల్లో అన్నీ ఆల్మోస్ట్ నాకు మంచి పేరు తెచ్చిన క్యారెక్టర్లే. ఉదయాన్నే షూటింగ్కి వచ్చామంటే వర్క్ ఏం చేయాలి ఏంటి దీని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వన్స్ మేకప్ తీసి ఇంటికి వెళ్ళామంటే షూటింగ్ ప్రపంచం అనేది ఇంకా నేనైతే గుర్తుపెట్టుకోను. ఫ్యామిలీ, పిల్లలు, ప్లస్ అట్ ద సేమ్ టైం నా ఫ్యామిలీకి కానీ నా పిల్లలకు కానీ షూటింగ్ వాతావరణం ఏంటనేది కూడా వాళ్ళకి తెలియదు. షూటింగ్కి పర్సనల్ లైఫ్కి ఎప్పుడు నేను లింక్ పెట్టను. షూటింగ్గానే వస్తాను, ఫ్యామిలీ లైఫ్గానే ఉంటుంది. ఇన్స్పిరేషన్ అంటే నేను నా చిన్నతనం నుంచి నేను ఎగ్జిబిటర్ని, థియేటర్ ఓనర్ని, ఎక్కువ సినిమాలు చూసేవాడిని. మేబీ నేను అప్పుడప్పుడు అదే అనుకుంటుంటాను. నేను ఎక్కువ సినిమాలు చూడడం వల్ల ఆ సినిమా మీద వ్యామోహంతో ఇలా వచ్చానేమో అనిపిస్తుంటుంది. మేబీ అదొక కారణం అయి ఉండొచ్చు. నేను ఎప్పుడు అనుకోలే. ఎందుకనంటే ఎప్పుడైనా ఏదైనా అనుకుని ఉంటే అవతల వాళ్ళు చేసిన క్యారెక్టర్ని నేను చేసి ఉంటే బాగుండేదే, మంచి క్యారెక్టర్ అనుకున్నానే కానీ ఇలాంటి నా డ్రీమ్ క్యారెక్టర్ ఇది చేయలేకపోయినా ఎప్పుడు అనుకోలేదు. ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చూసి, ఇప్పుడు ఒకసారి నేను కలికాలం సినిమా చూసి సాయి కుమార్ క్యారెక్టర్ నేను చూసి ఉంటే బాగుండేదే అని అనిపించింది. షో సినిమా చూసి సూర్య క్యారెక్టర్ నేను చేసి ఉంటే బాగుండేదని అలా అనుకున్నానే కానీ ఈ క్యారెక్టర్ నేను చేయలేకపోయానని ఎప్పుడు అనుకోలేదు. నాకు వచ్చిన క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ని మంచి క్యారెక్టర్గానే అనుకుని చేశాను. యాక్చువల్గా పెద్ద బ్యాకింగ్ ఏం లేదండి, 100% లేదు. ఇది 100కి 100 పాళ్ళు నా స్వయం కృషితో నేను కష్టపడి పైకి వచ్చింది. అది నా అదృష్టంతో. బ్యాకింగ్ అంటూ ఎవరు లేరు. కమర్షియల్గా 100% సక్సెస్ అవ్వాలి ఆ ఇంట్లోనే సినిమా. డైరెక్టర్గా నాకు చాలా మంచి పేరు వచ్చింది. రీసెంట్గా కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు నంది అవార్డ్స్ కూడా పెట్టున్నాం. ఐ హోప్ దాన్ని కూడా నేను సాధించాలని. డైరెక్షన్ చేయాలని అనుకోలేదు, అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగింది అది. చేసిన రోజులు నాకు ఒక భయం ఉండింది. అంటే వీడిది జాబ్ వేరే కదా, ఇతనికి ఎందుకు అనవసరమైన సబ్జెక్టు అని 10 మందిలో అనిపించుకుంటామేమోనని. ఆ మాట అనిపించుకోకుండా నువ్వు యాక్టింగ్ కంటే డైరెక్షన్ బాగా చేసావని చాలామంది అన్నారు. దట్స్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఒక ప్రోడక్ట్ చెడగొట్టలేదు అనేది. ఇంకా కమర్షియల్గా అనేది అది డిపెండ్స్ ఆన్ అవర్ లక్. కమర్షియల్గా ఎంత సక్సెస్ అయింది అనేది అది ప్యూర్గా మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేనైతే మంచి సినిమా తీశాను, వెల్ మేడ్ ఫిలిం. నేను చేసేవాళ్ళు అందరితో ఫ్రెండ్షిప్గానే ఉంటాను. నాకు పర్టికులర్గా కోట శ్రీనివాసరావు, నేను కోట శ్రీనివాసరావు ఎంత క్లోజ్గా ఉంటామంటే ఒరే అనుకుంటాం. అంత పెద్దడైనా కానీ ఎంత క్లోజ్గా ఉంటాం. అవతి ప్రసాద్, రామ్ జగన్, శ్రీకాంత్, చక్రవర్తి, ఉత్తేజ్, ఇలాంటి వాళ్ళందరూ అంటే నా ఏజ్ గ్రూప్, నాతో ఉన్న వాళ్ళందరూ అందరూ ఫ్రెండ్సే. అందరూ కొంతమంది రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. అది మెడ్రాస్లో మేము ఫ్యామిలీ ఉండి, హైదరాబాద్లో ఇండస్ట్రీ ఉండి, అక్కడి నుంచి వచ్చి వెళ్ళి యాక్ట్ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఎక్కువ ఫీలింగ్ ఉండేది. హైదరాబాద్కి వచ్చేసాక పెద్ద ఫీలింగ్ లేదనమాట. ఎందుకంటే సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం, పెద్ద ఫ్యామిలీ లైఫ్ని కోల్పోతున్నాం అన్న ఫీలింగ్ ఏముండదు. ఎవరైనా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళైనా ఉదయం 8 గంటలకు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 6 గంటలకు రావాల్సిందే. మేమే అలాగే ఉంటాం.
ఇంతకుముందు ఇండస్ట్రీ హైదరాబాద్లో షిఫ్ట్ అయ్యి మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు వచ్చి 3 నెలలు 4 నెలలు ఇక్కడే ఉండిపోయి టోటల్గా పిల్లల్ని చూడడానికి లేక వైఫ్ని చూడడానికి లేక అక్కడ స్ట్రక్ అయిపోయి అలా ఉన్నప్పుడు అనిపించేది. ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ లైఫ్ని మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ ఏం లేదు. సీరియల్స్ నేను ఫస్ట్ టైము ఈటీవీకి చేశానండి. అది కూడా ఎందుకు చేశానంటే ఉషాకిరణ్ వాళ్ళు నన్ను కన్సల్ట్ చేసినప్పుడు ఈటీవీ, అప్పటికి ఈటీవీ కూడా ఓపెన్ కాలా. ఉషాకిరణ్ మూవీస్లో ఒక సినిమా కూడా చేయలేదు, అట్లీస్ట్ ఇది టీవీ ఏదో అంటున్నారు ఇది చేద్దామని చెప్పి ఫస్ట్ టైం టీవీ కెమెరా ముందు నేను ఉషాకిరణ్ వాళ్ళ దాంట్లో నిలబడింది. అక్కడి నుంచి రెగ్యులర్గా వాళ్ళ ప్రోడక్ట్స్ కొన్ని చేశాను. కానీ ఇప్పుడు సినిమా కంటే టీవీకే ఎక్కువ ఆదరణ, ప్రజల్లో రెస్పాన్స్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే నాకు కూడా ఏమవుతుందంటే సినిమా 3 గంటల సేపులో నేను చేస్తే ఒక 4-5 సీన్లు చేస్తాను. ఒక డైలీ సీరియల్ చేసామంటే కొన్ని వందల సీన్లు, 100 ఎన్ని కోణాలు ఉంటాయో పెర్ఫార్మెన్స్కి అన్ని కోణాలు చేయగలుగుతున్నాం. రకరకాల షేడ్స్, రకరకాల క్యారెక్టర్స్ టీవీలో ఎక్కువ పెర్ఫామ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. నేను ఎప్పుడు టీవీ కెమెరానా సినిమా కెమెరానా, నా ముందు కెమెరా పెట్టారు, నాకు సీన్ చేయమన్నారు, నన్ను యాక్ట్ చేయమన్నారు. అది తప్పితే నేను ఇంకేం పట్టించుకోను. డైరెక్టర్ యాక్షన్ చెప్పాడా, కట్ చెప్పాడా, నా ముందు కెమెరా ఉంది. అది టీవీ కెమెరానా సినిమా కెమెరానా అని పెద్దగా నేను పట్టించుకోను. నాకు ఫస్ట్ ఈటీవీలో చేసిన సంఘర్షణ అనే డైలీ సీరియల్ చాలా మంచి పేరు తీసుకొచ్చిందండి. దాంట్లో నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత చేసినవన్నీ కూడా నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు నేను 3 డైలీ సీరియల్స్ చేస్తున్నాను. నన్ను ఒకటి ఇప్పుడు దాసనారాయణ గారి 2 చేస్తున్నాను. దాసనారాయణ గారు నన్ను పిలిచి ఆయన ఎంత అప్రిషియేట్ చేశాడంటే అసలు మాటలో చెప్పలే, అంత అప్రిషియేట్ చేశాడు. 150 సినిమాలు చేసిన డైరెక్టర్ ఇప్పుడు నన్ను ప్రత్యేకంగా నన్ను పిలిచి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు చాలా పెద్ద అప్రిషియేషన్ వచ్చింది ఆయన దగ్గర నుంచి.